మొన్న తుఫాను వచ్చింది, దానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారి పెళ్లి అంటాడు. ఇప్పుడు ఉద్దాన సమస్య కావచ్చు, లేకపోతే రైతుల సమస్య కావచ్చు, లేకపోతే ఇలా నిరుద్యోగులకు వాళ్ళు ఇవ్వలేకపోతున్నటువంటి ఈ విషయం కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, దళితుల మీద దాడులు కావచ్చు, వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళే అంటాడు. ఈరోజు రాష్ట్రానికి ఏదైతే ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా గురించి అన్ని రకాలుగా తీసుకెళ్లాడో, ఇంకా నయం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టట్లేదు, ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వస్తాయన్నాడు ఈయన, అంత మేధావి. దానికి కూడా ఇవాళ తీసుకురాలేకపోతే కారణం కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళే అంటాడు. సార్ ఇవాళ ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు. 2014లో ఇదే పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేశారు. దాదాపు వాళ్ళు ఎంతమంది నోటా కంటే తక్కువ వచ్చిన ఓట్లు చాలా ఉన్నాయి. నోటా కంటే తక్కువ సిరిపూర్లో నోటాకి 1756 వస్తే వీళ్ళ పార్టీ అభ్యర్థి 812 వచ్చినాయి. కొన్ని 2-3 చెప్తాను, ఎక్కువ చెప్పను. మంచిర్యాలలో నోటాకి 1482 ఓట్లు వస్తే వీళ్ళ అభ్యర్థికి 813 ఓట్లు వచ్చినాయి. ఆదిలాబాద్లో 938 వచ్చి నోటాకి వీళ్ళ పార్టీ అభ్యర్థికి 409 వచ్చినాయి. అలా లిస్టు ఉంది నా దగ్గర, పెద్ద లిస్టు. అంటే ఈయన ఒక ట్వీట్ కూడా చేశాడు సార్ తర్వాత. తెలంగాణలో ఇప్పుడు ఏంటి బయటకు వచ్చాడనుకోండి, అసలు తెలంగాణలో మీ పార్టీ ఉంటుందా ఉండదా అని అడిగితే, అలా తెలంగాణలో మా పార్టీ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు, పోరాడాలంటే గుండెలో ధైర్యం ఉండాలి అని ఒక ట్వీట్ చేశాడు ఈయన. అంటే తెలంగాణలో మా పార్టీ ఉంటుంది, నాకు ధైర్యం ఉంది, నేను పోరాడతాననే మాట చెప్పాడు. తర్వాత ఎందుకు వచ్చాడు? ఎందుకంటే వీళ్ళకి బీ టీం ఇక్కడ ఉంది కాబట్టి, వీళ్ళకి 2019 ఎన్నికల్లో కూడా సహాయం చేసిన పార్టీ ఉంది కాబట్టి, మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా కళ్ళగన్నాడు పాపం. అన్ని రకాలుగా ఆ రాలేనందుకు నిజంగా ఎవరన్నా ఆ రాష్ట్రాల్లో పరిస్థితులు చూస్తారు. ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రాలేనందుకు వీళ్ళ గోలు పెట్టారు ఎందుకు మొత్తానికి. అసలు విచిత్రం ఏంటంటే ఈ పార్టీ కంటే ఆ పార్టీ ప్రతిదీ ఏడిపోయింది అంటుంది. ఏ విషయంలో వీళ్ళు నవ్వారు, ఒక్క విషయంలో మాత్రం నవ్వుతారు సార్. ఎక్కడన్నా బాధితులను పరామర్శలు తగ్గితే నవ్వుతాడు సార్ ఈయన. బాధితుల దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మొక్కలు కొంచెం బాధగానే పెడతారు, కనీసం పంచాయతీ అది కూడా అక్కడేమో నవ్వుతాడు ఈయన. అంటే వీళ్ళ రాష్ట్రంలో ప్రజలు అన్ని రంగాలను నట్టేట ముంచి, అంటే మళ్ళీ నేను అధికారంలో రాలేను అనేటువంటి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనకంటే ఎక్కువగా ఆయనకే తెలుసు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంటుంది ఎన్ని రకాలుగా. అతను ఏమంటాడు, 2014లో ఒక గెలిచినటువంటి ఎంపీ, మహిళా ఎంపీ నాతో చెప్పిందండి, గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో అన్నాడట, కనీసం ఆయన ఫోటో పలకరించకుండా ఏదో మాట సందర్భంలో కుక్కను పెట్టినా గెలుస్తుంది, నా ఫోటో పెట్టుకుని గెలవచ్చు అన్నాడట. మరి ఈ రోజున మేము కూడా అంటున్నాం, నీ ఫోటో పెట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళు, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నావు? మన 1000 రూపాయల నోటు రద్దు చేశారు, రద్దు అయిన నోటు ఎక్కడ చెల్తుందా? ఇంకా ఇక్కడ చెల్లందా? ఇప్పుడు హైదరాబాద్లో చెల్లండి, అమరావతిలో చెల్తుందా? ఎక్కడ రద్దు అయిన నోటు రద్దు. అలాగే పనిచేయనటువంటి ఎమ్మెల్యేలు, అంటే తాను చేసిన తప్పుల్ని ఎమ్మెల్యేల మీద వేసేసి వాళ్ళని ఏదో రకంగా బద్నాం చేసి, నిజంగా ఈయన ఇంత గొప్పగా చూసి వాళ్ళు ఏడుతున్నారు వీళ్ళు ఏడుతున్నారు నా మీద పడి అని చెప్పుకునేవాడు. ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాలి, లేకపోతే ఇన్ఛార్జ్ పెట్టాలి? నేను అద్భుతమైన పాలన అందించేశాను, తగులుద్దు కదా. మేనిఫెస్టోలో బైబుల్, ఖురాన్, భగవద్గీత అన్నాడు కదా, 98% అన్ని అమలు పరిచేశారు అన్నప్పుడు ఇంకెందుకు ఇంకా మార్చవలసిన అవసరం ఉంది? నేను 175 సిట్టింగ్ ఎమ్మెల్యేలతో అలాగే వెళ్ళి ఎన్నికలకు వెళ్ళు, దమ్ము అంటే చూస్తాము. అది మానేసి వాళ్ళ ఇంట్లో అడుగుతూ మానేస్తాడు. పక్కన తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నాయి, వీళ్ళందరూ ఏకమయ్యారు, వీళ్ళకి దుష్ట చతుష్టయం తోడయింది, ఇన్ని రకాలుగా మాటలు ఎందుకు? నిజంగా నీ పరిపాలన అద్భుతం అయితే ప్రజలు కూడా ఖచ్చితంగా మీకే వేస్తారుగా. అంటే అటువంటి అవకాశం లేదు. గడప గడపకి వెళ్తుంటే మా ఎమ్మెల్యేలందరినీ తరిదారు కొడుతున్నారు. నేను వెళ్తుంటేనేమో నా సభలకు వచ్చినటువంటి మహిళలందరూ కూడా గేట్లు దాటి మరి దూకేసి పారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏడిపోయే నాకు ఆయుధం, అతనికి ఉన్నది ఏంటంటే ఏడిపోయిన ఆయుధం, ఆ ఆయుధంతో బయటికి వెళ్తాడు. ఎంత ఏడు మళ్ళీ ఏడుస్తాడు. తండ్రి లేని కొడుకు. చెప్పింది కరెక్టే. తండ్రి చనిపోయినప్పుడు ఏడుపుతో మొదలైన పార్టీ మొన్న 2019లో ఇప్పుడు ఏడుపు యాడైంది కదండి. మొదలాగా తండ్రి చనిపోయాడు, తర్వాత బాబా చనిపోయాడు, ఇప్పుడు తల్లి చెల్లి వదిలేసిందని ఏడుతాడు. ఇప్పుడు అన్ని ఏడుపు ప్రతిదానికి